హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూసమ్ కిచెన్. ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ అనేది నడుస్తుంది కాబట్టి అందరూ ఎక్కువగా ఇళ్ళలో పిండి వంటలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మనం కూడా ఈరోజు శనగపిండితోని మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దానికోసం మనం ఇలా ఒక 3 to 4 స్పూన్స్ వరకు వాముని తీసుకుంటున్నాము. వామును మనం ఇలా మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇక్కడ మురుకుల గిద్దెన అనేది సన్న పూస వాడుతున్నాం కాబట్టి మనకి వాము డైరెక్ట్గా వేసుకుంటే కిందకి దిగదు. దానికోసమని మనం ఇలా పౌడర్ అనేది పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇలా ఒక 3 క్యూబ్స్ వరకు బటర్ తీసుకోవాలి. ఈ బటర్ అనేది మనం ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ చేసుకున్న తర్వాత దీనిని కూడా మనం రెడీగా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్స్ వరకు మనం ఇలా శనగపిండిని వేసుకుంటున్నాం. ఈ శనగపిండిని అనేది ముందుగానే జల్లించుకొని మనం ఇలా 2 కప్స్ వరకు తీసుకుంటున్నాము. అలానే ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసుకుంటున్నాము. అలానే మనం ముందుగానే మిక్సీ చేసుకున్నాం కదా వాముని, ఆ వాము పొడిని కూడా ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వాడుతున్నాము. ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలానే డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేకుండా ఉంటుంది. అలానే రుచికి తగినంత ఉప్పు, అలానే ఒక 2 స్పూన్స్ వరకు కారం, అంటే కారం అనేది కూడా మీకు టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వరకు కారంని వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇంతకుముందు మెల్ట్ చేసుకున్నాం కదా బటర్ని కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేస్తూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పిండి ముద్దను కూడా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే శనగపిండి అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మనం ప్రెస్సింగ్ అనేది కష్టం అవ్వకుండా కొంచెం పిండి ముద్దను లూజ్గా అలా సాఫ్ట్గా కలుపుకున్నారంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం ఇలా సన్నది తీసుకుంటున్నాము. దీనిలో కూడా ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆయిల్తో అంతా గ్రీజ్ చేసుకున్న తర్వాత మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అనేది పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని కొంచెం తీసుకొని మనం ఈ గిద్దెలలోకి పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనం పెట్టేసుకొని మనం క్లోజ్ చేసుకొని మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా చాలా బాగా హీట్ అవ్వాలి. నార్మల్ వేడిగా ఉన్నప్పుడు మీరు వేసారంటే అంత క్రిస్పీగా రాదు. ఇప్పుడు మనం నూనె కూడా వేడైపోయింది కదా, మనం వీటిని ఇలా మురుకుల్లాగా వేసేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మీరు పిండి ముద్దను కలుపుకున్నారంటే మీకు ప్రెస్సింగ్ కూడా కష్టం కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే మనం మిగతా పిండి ముద్దను అంతటిని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇది ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈజీగానే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 15 మినిట్స్ లోపలే అయిపోతుంది. అంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.